అద్భుతంగా ధ్యాన సాధన జరుగుతుంది మాస్టర్. శరీరాన్ని వదులుగా రిలాక్స్ గా ఉంచుకోండి. ఏ భాగాన్ని మీరు బలవంతంగా బిగించి పట్టుకోవద్దు. వ్యక్తి భాగాన్ని రిలాక్స్ గా ఉంచండి. ఈ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీగా మారుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ శక్తిగా మారుతుంది. మాస్టర్స్ ఒక అద్భుతమైన మార్పుకి మనం ఆహ్వానిస్తున్నాం. ఒక అద్భుతమైన మార్పుని మనం అంగీకరిస్తున్నాం. ఎన్నో జన్మల నుండి, ఎన్నో సంవత్సరాల నుంచి మన శరీరంలో పేరుకుపోయిన లోతైన పొరల్లో దాగి ఉన్న ఆ దుఃఖాన్ని, ఆ భయాన్ని, ఆ అపోహల్ని, ఆ సరికాని ఆలోచనల్ని, ఆ సరికాని భావోద్వేగాల్ని అన్నిటిని మనం వదిలిపెట్టేస్తున్నాం. మనల్ని మనం ఒక కొత్త శరీరంగా, కొత్త ఆలోచనలుగా మార్చుకుంటున్నాం. మాస్టర్స్, ఇది చాలా అద్భుతమైన రిలాక్స్ సాధన. ఎవ్వరు మిస్ చేయకండి. అంతే కంటిన్యూగా మీ శ్వాసను గమనిస్తూ శరీరాన్ని రిలాక్స్ చేసుకుంటూ ఉండండి. ఆ శరీరం లోపల జరిగే ఆ స్పందనలు గమనించండి. ఆ వైబ్రేషన్ ని ఫీల్ అవ్వండి. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. అద్భుతమైన సాధన నడుస్తుంది. మనల్ని మనం మార్చుకునే ఒక గొప్ప అవకాశం. ఇప్పటి వరకు మనలోనే ఉండి మనకు తెలియకుండా ఉన్న మన శక్తిని మనం బయటకు తీసుకొస్తున్నాం. మనలోనే దాగి ఉన్న అద్భుత ప్రతిభను మనం బయటికి తీసుకొస్తున్నాం. దాన్ని మీరు అంగీకరించండి. ఆ మార్పుని మీరు ఆహ్వానించండి. మనం ఒక అద్భుత అనంతమైన శక్తిని అని చెప్పి పూర్తిగా విశ్వసించండి. అపరిమితమైన సంపద మన జీవితంలో ఉందని నమ్మండి పూర్తిగా. ఆనంద సంపద, ఆరోగ్య సంపద, డబ్బు సంపద అన్ని మన జీవితంలో పుష్కలంగా ఉన్నాయని పూర్తిగా నమ్మండి. పూర్తిగా విశ్వసించండి. మనమే అనంతమైన శక్తి స్వరూపాలను పూర్తిగా విశ్వసించము మాస్టర్స్. పూర్తిగా విశ్వసించాలి. ఎప్పుడైతే మీరు మీ
అనంతమైన అంతరంగ ఆ హృదయంతో మీరు మమైకమవుతారు. అది మీకు ఒక గైడెన్స్ ఇస్తుంది. ఆ గైడెన్స్ ని మీరు గమనించండి. అది నాకు ఏం చెప్తుంది? నన్ను ఏ మార్గంలో ప్రయాణం చేయమని చెప్తుంది? ఆ హృదయ స్పందనలతో మీరు తెలుసుకోగలరు. ఆ గైడెన్స్ ని మీరు గమనించండి. ఆ మూల చైతన్యంతో మీరు మమైకమైనట్లుగా గమనించండి. మన శ్వాసని గమనిస్తూ ఈ అద్భుతమైన మంత్రం మీద మీ ధ్యాస ఉంచండి. సహజంగా జరుగుతున్న ఆ శ్వాసను గమనించండి. ఆ శక్తి ప్రవాహాన్ని గమనించండి. అభయప్రదా మణిగణై నానావిధభూషితా ఎరుకతో ఉండండి మాస్టర్స్. ఎవ్వరు నిద్రలోకి జారుకోకూడదు. ఎప్పుడైతే ఎరుకతో ఉంటారో అప్పుడే మన హృదయ స్పందనని మనం గమనించగలం. ఆ మూల చైతన్యం గైడెన్స్ ని మనం పొందగలం. భక్తా పరముదా పంకజ శంకపద్మనిర్మితా
శ్వాసని గమనిస్తూ రిలాక్స్ గా ఆ శరీర వైబ్రేషన్ ని గమనించండి. ఆ ఆత్మతో మన కనెక్టివిటీని గమనించండి. ఆ శ్వాసని గమనిస్తూ శరీరాన్ని రిలాక్స్ గా ఉంచుకుంటూ మీ శరీరం ఏ భాగంలో మీకు ఎనర్జీ తక్కువ అనిపిస్తుందో గమనించండి. ఆ భాగం మీదకి మీ దృష్టి తీసుకెళ్ళండి. శ్వాసను గమనిస్తూ
చివరి 5 నిమిషాలు మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవకండి. సహజంగా జరుగుతున్న ఆ శ్వాసను గమనిస్తూ మన శరీరాన్ని రిలాక్స్ గా ఉంచుతాం.
And Divine One, Creator of Destiny, sentient being, ఇప్పుడు మీ రెండు చేతులు తీసి మీ హృదయం మీద పెట్టుకోండి అమ్మా. మీ హృదయం మీద, మీ గుండె మీద పెట్టుకోవాలి. మీ హృదయం మీద పెట్టుకోవాలి. center yourself. అదే మీ సృష్టికర్త. మీ By జీవితంలోకి gently placing both your hands ఎటువంటి మంచి అనుభవాలైనా సరే over your అక్కడి నుంచి beautiful మొదలవుతుంది. heart, your soul. మన ఆత్మతో మనం అనుసంధానం అవుతున్నాము. మాస్టర్స్ ఒక్కసారి మీ లోపల ఉన్న ఆ ఆత్మతో మీరు అనుసంధానం అవుతారు. దాన్ని ఫీల్ అవ్వండి. Feel it. You were మీరు right. అనుకున్నది సాధించే వరకు మీరు Change in విశ్రాంతి some తీసుకోవద్దు. way. మీ కలలను మీరు సాధించుకోండి. The passion to grow and a sincerity to overcome. మన జీవితాన్ని and ఒక overcome పండగలాగా గడపాలి. మనం ఒక until పండగలాగా. you become. మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని ప్రేమిస్తారో అప్పుడు అది మీ జీవితంలోకి The joy for a గ్రేట్ఫుల్ life. థింగ్స్, గ్రేట్ఫుల్ అనుభవాలు మన The జీవితంలోకి వస్తాయి. heart that is ప్రేమతో open and జీవిద్దాం. activated. ప్రేమతో జీవిద్దాం. మనకి ఎటువంటి Oh, భయాలు లేవని and గుర్తుంచుకోండి. wonderment of this new life. మనము సాధించలేనిది అంటూ ఏమీ లేదు. అన్ని సాధించగలం. Uncompromising your dreams. ఇప్పుడు ఒక్కసారి మీ జీవితంలో To మీరు fall in love కోరుకున్న with you. కలలన్నీ And నెరవేర్చి feel it. మీరు ఎంత ఆనందంగా ఉంటారో ఒక చిన్న చిరునవ్వుతో మీ ఆత్మకు Let you చూపించండి. merge with the greater you. ఒక చిరునవ్వుతో మీ ఆత్మతో మీరు మమైకం అవ్వండి. మన జీవితంలో మనం కోరుకునేవన్నీ జరిగితే మనం ఎంత ఆనందంగా ఉంటామో A celebration ఆ for life. ఆనందాన్ని మీ హృదయంతో పంచుకోండి. When life ఒక celebrates you. మంచి చిరునవ్వుతో. A blessing for life. When life ఒక మంచి blesses you. ఉత్సాహంతో మీ హృదయంతో మమైకం అవ్వండి. మీ జీవితంలో మీ లక్ష్యాలు, మీ కోరికలు అన్ని తీరిపోతే మీరు ఎంత ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని దానికి When చెప్పండి. life thanks you. అవన్నీ తీరిపోయాయి. దానికి కృతజ్ఞత చెప్పుదాం. ఎంతో But you కృతజ్ఞతతో love for చెప్దాం. life. మన జీవితాన్ని మనం When life ప్రేమిద్దాం. loves you. You life. A new life that we pray to be more wiser, ఒక కొత్త జీవితాన్ని more aware, మనం మొదలు పెడదాం. and more conscious. అద్భుతమైన, ఆనందమైన, అపరిమితమైన సంపదతో మనం మొదలు పెడదాం. That our love for life be greater than any fear. మన జీవితంలో ఎటువంటి భయాలకి, సందేహాలు మనం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలోని ఆ అనంతమైన శక్తి రూపం ఉంది. ఆ పరమాత్మ మూల చైతన్యంతో మనం కనెక్ట్ అయి ఉంది. So that you can grow into bigger heart and with a stronger passion for life. అద్భుతమైన లక్ష్యాలను మనం
పెట్టుకొని వాటిని సాధించగలం. Remember this feeling. ఈ Remember by heart. అద్భుతమైన ఫీలింగ్ ని మనస్ఫూర్తిగా గుర్తుంచుకోండి. That's the feeling of a dream. మన కలలన్నీ Living in your నెరవేరాయి. heart. మన జీవితంలో And when అనంతమైన you feel సంపద this feeling, వచ్చింది. you connect your dream with your heart. Feel it. చిరునవ్వుతో How స్మైల్ ఇవ్వండి. sweet is all చిరునవ్వుతో the dreams come true. ఆ ఆత్మకి కృతజ్ఞతలు తెలపండి. Breathe. శ్వాసను గమనిస్తూ ఉండండి మాస్టర్స్. చివరి ఒక్క నిమిషం. Breathe. ఓకే మాస్టర్స్, చిన్నగా మీరు ఈ ప్రస్తుత క్షణంలోకి కొత్త ఉత్సాహంతో, ఆరోగ్యకరమైన శరీరంతో, అద్భుతమైన ఆనందంతో ఒక కొత్త లోకంలోకి వచ్చినట్లుగా భావించి చిన్నగా మీ 2 చేతులు మీ కళ్ళ మీద పెట్టుకోండి. నేను చెప్పేదాకా ఎవరు కళ్ళు తెరవద్దు. ఆ చేతుల వెచ్చదనాన్ని మీ శరీరంలోకి అణువణువు ఫీల్ అవ్వండి. అద్భుతంగా జరిగింది ఈ ధ్యాన సాధన. 5, 4, 3, 2, 1. చిన్నగా మీ 2 చేతులు తీస్తూ నవ్వుతూ మీ అరచేతులు చూసుకోండి మాస్టర్స్. నవ్వుతూ చూసుకోవాలి. నవ్వుతూ మీ అరచేతులు చూసుకోండి. థ్యాంక్ యూ. మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. మనకి సహకరించిన మన శరీరానికి, ప్రకృతికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. గట్టిగా క్లాప్స్ కొట్టాలి, గట్టిగా ఆనందంతో. వెరీ గుడ్ మాస్టర్స్, వెరీ గుడ్. ఓకే మాస్టర్స్, అన్మ్యూట్ చేసుకొని మీ అనుభవాలు షేర్ చేయండి. ఏందమ్మా అవట్లే? చెప్పమ్మా వరలక్ష్మి గారు. చాలా చాలా బాగుంది సార్. నా బాడీ అంతా వైబ్రేట్ అయిపోయి కూల్ గా లోపల చల్లగా అనిపించి ఇక్కడ ఒత్తినట్టు అనిపించింది. అసలు మాటల్లో చెప్పలేను సార్, ఎంత బాగుందో. చాలా థ్యాంక్స్ సార్. బాగుంది. అంటే లోపల బాడీ అంతా చూసుకోగలిగాను. ఎప్పుడూ లోపల చూసుకోమంటారు కదా పార్ట్స్, అవన్నీ నాకు స్పష్టంగా హీల్ అవుతున్నట్టు, ఎంతో బాగున్నట్టు. బ్లడ్ అయితే ఇంకా చాలా బాగా ఇది అవుతున్నట్టు, చాలా బాగుంది సార్. ఫ్లో అవుతుంది, పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. అద్భుతం సార్. అసలు ఏడుపు వస్తుంది ఆనందం చెప్పడానికి. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. ఇంకా ఎవరు? పద్మ గారు ఆన్ చేశారా? చెప్పండి అమ్మా. చాలా చాలా బాగుంది సార్. లోపలంతా చక్రాలు తిరిగేసి మొత్తం చక్రాలు తిరిగేసి తల తిమ్మిరెక్కి చాలా బాగుందండి. ఎక్కడికో వెళ్ళిపోయాం. అంతా చాలా క్లియర్ గా ఉందండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. ఓకే, గ్రేట్. ఇంకా మాస్టర్స్ చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి.
చాలా చాలా బాగుంది సార్. అసలు ఎలా ఉందంటే ఇన్ని రోజులు చేసింది ఈ రోజైతే ఇంకొక చాలా అన్నమాట. ఎంతలా ఉందంటే మొత్తం బాడీ అంతా తిమ్మిరి. అంటే తిమ్మిరి అంటే తిమ్మిరి కాదు, తిమ్మిరి అంటే స్పర్శ ఉంటుంది. అది మొత్తం లోపల బ్లడ్ లో ఎలాగా కొట్టుకుంటే అన్ని తెలుస్తున్నాయి సార్. ఓకే. అది సార్ మొన్న మేము కేరళ వెళ్ళాం కదా, ఆ గుళ్ళన్నీ కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఏవైతే లోపల మనం ఉంటాయన్నారు కదా, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. కాంతి కూడా బాగా తెలుస్తుంది. ఓకే. కాసేపు అయిపోతున్నాం, తెలియకపోతే మెడిటేషన్ లోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మీరు చెప్పటం, మీరైతే మొదలుపెట్టిన కానీ చివరి వరకు చెప్తూనే ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. అందుకే మీ వీడియో కావాలన్నా మళ్ళీ మేము చేసుకోవటానికి. అది యాక్చువల్గా మనకు వస్తుంది. రీసెంట్ థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే. చాలా చాలా బాగుంది. ఓకేనమ్మా. చెప్పండి సంజయ్ గారు. చాలా నమస్తే చాలా సార్. బాగుంది సార్. నమస్తే సార్. ఇంకా ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. ఒళ్ళంతా తిమ్మిరి, ఇంకా వైబ్రేషన్ సార్ ఒళ్ళంతా. చాలా ఇంకా తర్వాత మీరు రిలాక్స్ అన్నప్పుడు ఇంకా ఎంత హ్యాపీ అంటే చాలా బాగుంది సార్. నిజంగా నేను చెప్పలేకపోతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజైతే. నిజంగా కొత్త లోకంలోకి పెట్టినట్టు ఉంది సార్ కళ్ళు తెరుచుకున్న తర్వాత. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది సార్. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో అయితే నేను మెడిటేషన్ లోకి వెళ్ళిపోయేదాన్ని సార్. మీ వాయిస్ అని బట్టి మళ్ళీ బయటికి రావడం. నిజంగా మీరు నిజంగా సత్య గారు చెప్పి చాలా గ్రేట్ సార్. మీరు అలా చెప్తూనే ఉన్నారు. ఒకసారి ధ్యానంలోకి వెళ్ళిపోవడం, బయటికి రావడం అలా జరుగుతుంది సార్. అలా అనిపించింది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అంటే ఎనర్జీ అంటే సార్ అవును. చాలా మంచి ఎనర్జీ ఇస్తున్నారు సార్. నిజంగా నిన్న కొద్దిగా గాని ఈ రోజు మాత్రం ఫుల్ ఎనర్జీ వచ్చింది సార్ మాకు. ఎంత బాగుందంటే నాకైతే బ్లాక్ పెయిన్ ఉన్నది, అక్కడైతే చురుకు పొడుతుంది సార్. ఒళ్ళంతా ఒక రకమైన సూదులతో గుచ్చినట్టుగా అలాగా అదొక రకంగా వచ్చింది. బలం వచ్చినట్టుగా అనిపించింది సార్. ఈ మీరు శశి గారు అన్నట్టు మళ్ళీ మెడిటేషన్ లో వెళ్ళిపోతున్నాము, మళ్ళీ మీ మాటలకి బయటకు వచ్చేస్తున్నాం సార్. అంత అలాగ ఉంది. ఈ వేళ చాలా కొత్తగా ఉంది సార్. నిజంగానే చాలా గ్రేట్ అండి మీరు. ఎవరికి ఎలాగుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. డాన్స్ చేయని మనసులో అనేసి అంటే ఇంకా అలాగే ఉందండి. చిన్న పిల్లల మనస్తత్వంగా అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. నాకు చాలా బాగా బయటికి తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ. ఓకేనమ్మా. ఓకే మాస్టర్స్, ఎవరైనా చెప్పండి అమ్మా. నమస్తే సార్. చాలా బాగుంది. అలాగే అవుతుందండి. మెడిటేషన్ లోకి వెళ్ళిపోతున్నాము. మీరు మీ మాట వినేసరికి మళ్ళీ ఎరుకలోకి వస్తున్నాం సార్. గాలి పీల్చి వదులుతున్నాం. నాకైతే కుడికాలు అయితే చాలా నొప్పి వస్తుంది సార్. మళ్ళీ కాసేపు కాలు చాపుకోవడం, కూర్చోవడం కింద అది ఉంది, కానీ చాలా బాగుంది సార్ మెడిటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ర్యాలీ ఉంది, అందరినీ కూడా దేవి చౌక్ దగ్గరికి రమ్మన్నారు. చెప్పండి. ఓకే, చెప్పండి అమ్మా అందరికి ఒకసారి చెప్పండి. పద్మావతి గారు, శాకాహార ర్యాలీ జరుగుతుంది ఈ రోజు. అందరూ కూడా దేవి చౌక్ దగ్గరికి 10 గంటలకల్లా వచ్చామని చెప్పి రాత్రి మళ్ళీ శైలజ మేడం ఫోన్ చేశారు. రండి అందరూ, అక్కడ కలుద్దాం అండి అందరూ. తప్పకుండా రావాలి సార్. వాళ్ళందరూ తప్పకుండా రావాలి. 14 రోజుల నుంచి అలా జరుగుతూ వస్తుంది కంటిన్యూగానే. రండి అందరూ. ఎందుకంటే ఈ శాకాహార ర్యాలీలో మీరు 1 గంట చేసినా సరే మీ నిజంగా ఎన్నో జన్మల పాపాలు మనకి క్లియర్ అవుతున్నాయి అనిపిస్తుంటది. అంటే అంత రిలాక్స్ అవుతుంది. మళ్ళీ అక్కడ మీకు ఎక్కడ అసలుకి అంటే నిన్న కూడా మాకు ఇక్కడ అదే ఇప్పుడు అహింస శాకాహార ర్యాలీ అని వచ్చింది కదా, మేము నిన్న వెళ్ళాము. నేను అంటే బ్యాంక్ తర్వాత వెళ్ళాను. నేను హార్డ్లీ ఒక అరగంట ఉన్నా నేను అమ్మ. కానీ ఆ అరగంట 40 నిమిషాలకి ఎంత ఎనర్జీ అంటే ఆ కంటిన్యూస్ గా 40 నిమిషాలు 1 అవర్ మనం ఆ స్లోగన్స్ చెప్తున్నా సరే ఎక్కడ మనకి దాన్ని ఏమంటారు ఒక అలుపు వస్తుంది అనిపిస్తుంది. అసలు అలుపే రాలేదు. అంటే అంత దూరం అంటే ఇప్పుడు గంట సేపు మనం నడిచి మాట్లాడితే జనరల్ ఏంటంటే ఇంటికి వస్తే మనకి కాలు నొప్పులు ఏదో ఒకటి వస్తుంది. కానీ మనకి ఇంకా ఎనర్జీ అసలుకి నిజంగా మనం ఎప్పుడైతే మన మనసుతో శరీరంతో పూర్తిగా మనం దాంట్లో లీనం అవుతామో
అసలుకి ఈ ధ్యాన శాకాహార ర్యాలీలు మన ధ్యానము నిజంగా పత్రిజీ గారు మనకి నిజంగా చాలా చాలా అంటే ఒక డైమండ్స్ మనకి ఇచ్చారు. ఇంకా మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇంకా అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారి పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందామమ్మా. ఓకేనా మాస్టర్స్? ఇంకెవరన్నా చెప్పండి అమ్మా, మీ అనుభవాలు చెప్పండి, ఏదన్నా డౌట్స్ ఉంటే అది కూడా చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. చాలా బాగుంది సార్. నిన్నైతే తల వరకే వైబ్రేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు మొత్తం ఒళ్ళంతా చాలా బాగా వెలిగ్గా వచ్చి చాలా బాగుంది సార్. ఓకేనమ్మా, వెరీ గుడ్. ఈ వారం కంటిన్యూగా ఉండండి, మీరు నిజంగా మిరాకిల్ చూస్తారు అసలుకి. ఈ వారం కంటిన్యూస్ గా కొద్దిగా వేరే పనులున్నా సరే కొద్దిగా ఆపుకొని నేను అందుకే అది 1-2 రోజులు ఉంటే అది మళ్ళీ మనకి సెట్ అవ్వదు. ఎందుకంటే ఈ శరీరానికి ఏంటంటే చెప్పాను కదా, ఎన్నో జన్మల నుంచి నరాల్లో మనకి చాలా రకాల ఎమోషన్స్, చాలా రకాల అపనమ్మకాలు అన్ని మన లోపల స్టోర్ అయి ఉన్నాయి. అవి మనము నార్మల్ గా అంటే నార్మల్ ధ్యాన సాధన చేసినా వెళ్ళిపోతాయి కానీ అయినా సరే కొన్ని ఏంటంటే మనం ఎంత చేస్తున్నా సరే వెళ్ళవు. అలాంటి వాటికి ఏంటంటే ఈ ప్రక్రియ చేస్తే ఏంటంటే చాలా తొందరగా ఆ లోపలి అన్ని మనకి క్లియర్ అవుతాయి. ఓకేనా మాస్టర్స్? ఇంకా చెప్పండి అమ్మా ఎవరన్నా. రేపు ఇదే టైమా సార్? సేమ్ టైం అమ్మా. స్కూల్ అంటే స్కూల్ ఉంది కొంచెం తొందరగా చూడండి, క్యారేజ్ మీరేం చేస్తారంటే నేను ఇంకా కరెక్ట్ గా 5:30కి మొదలు పెట్టేస్తానులే. అంటే క్యారేజ్ ఇవ్వాలండి, 7:30 కల్లా వెళ్ళిపోవాలి. అవునమ్మా, మీరు 6:15కి లేసి మీరు చేసుకోలేరా? సరే, మీకు అయినంత వరకు కంటిన్యూ చేయండి, ఏముంది. ఇదేంటంటే ఓకే ఓకే, మీకు అయినంత వరకు చేయండి, ఓకేనా? ఇదేంటంటే కంటిన్యూ ఒక 1 వీక్ మనం చేస్తే కానీ అప్పుడు మనలో ఒక మిరాక్యులస్ మనకు కనిపిస్తుంది. ఓకే, ఇంకా ఎవరైనా ఉంటే షేర్ చేయండి. 5 పెడితే అప్పుడు అందరికీ అందిద్ది కదా, ఒక గంట. 5కి పెట్టమంటారా? మీ ఇష్టం, నాదేం లేదు, నేను 4కే లేస్తాను. నేను ఒక గంట అందరికీ అందిద్దని. మీరు 5కి రాగలిగితే ఓకే, నేను 5కి పెట్టగలను. అందరూ రాగలుగుతారు. లేదా అంటున్నారు కదా, మనం అయితే వచ్చేస్తాం, రోజు 4 కల్లా వచ్చేస్తాం. మిగతా వాళ్ళు కూడా ఉంటుంది కదా, అదే మిగతా వాళ్ళని కూడా కనుక్కొని మనము అది చేద్దామమ్మా. నాకైతే ఇబ్బంది లేదమ్మా, నేనైతే దాన్ని ఏమంటారు 4కే